ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. సిలువలో అంత శ్రమ అనుభవిస్తున్న యేసు ప్రభువారు ఒకే ఒక్క సెకను ఈ గాయాలన్నీ మానిపోవాలి, నేను ఈ సిలువలో మాయమైపోయి అక్కడ కింద ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆయన అవ్వలేడా? చనిపోయిన వాళ్ళని ఆయన బ్రతికించలేదా? కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేయలేదా? ఆ సిలువలో ఉన్నప్పుడు ఆయన గాయాలను ఆయన స్వస్థపరచుకోవడం అనేది ఒక్క సెకను కూడా పట్టదు ఆయనకి. అయినా కానీ అంత శ్రమ ఆయన అనుభవిస్తున్నాడంటే మన కోసం. తండ్రికి ఎప్పుడు నా ప్రాణాన్ని అప్పగించాలి, ఎప్పుడు ఆయన చేతిలో నుండి నేను తీసుకోవాలి అనే ఆ అధికారం నాకుంది. మరి నేను భూమి మీదకి మనుషుల కోసం చనిపోవడానికి వెళ్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించావు తండ్రి అని తండ్రికి యేసు ప్రభు వారికి ఉన్న ఆ రిలేషన్ మనకు అర్థం అవ్వాలి. సిలువలో ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆ మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. అంత బాధలో కూడా ఆయన ఒక్కసారి కూడా పాపం చేయలేదు. నన్ను శిక్షిస్తున్న వీళ్ళు చనిపోవును గాక అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు దెబ్బకి. ఈయన గాయాలన్నీ స్వస్థత పడిపోతాయి. సిలువలో మాయమైపోయి కింద ఆయన ప్రత్యక్షం అవుతాడు. కానీ ఆయన అలా కోరుకోవాలా. ఆయనే మన కోసం ప్రాణాలు పెట్టాడు. ఎందుకంటే ఆయన చనిపోతేనే మనం రక్షింపబడతాం కాబట్టి. నా వల్ల ఒక నీతిమంతుడు చనిపోయాడా అని మనలో ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడే మనం పాపం నుండి దూరంగా వెళ్తాం కాబట్టి.